సావరకోట మండలంలో నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సావరకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ. ఈ సందర్భంగా కత్తిరి మాట్లాడుతూ దేశం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ ఆలోచన చేసేది కూటమి ప్రభుత్వమే అన్నారు. ఈరోజు మండల పరిధిలో లంబ, మహాసింగి, చిన్నగుజ్జువాడ, నారాయణపురం, ముగ్గుపురం, వడ్డీన వలస, మాకీ వలస గ్రామాల్లో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ 28% నుండి 18%, కొన్నిటిపై 0% జిఎస్టీ పరిమితం చేయడం అభినందనీయమని, వ్యవసాయ రంగం, వైద్య పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య బీమా ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం, కొన్నింటిపై 0% జిఎస్టీ పరిమితం చేయడం ప్రతి కుటుంబానికి కొనుగోలు భారం తగ్గింది అని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులకి చాలా మట్టుగా 5% కుదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్, అనుబంధ ఎక్విప్మెంట్స్ కూడా 28 నుంచి 18% తగ్గింది. ఈ విధంగా అన్ని వస్తువులపైన రేట్లు తగ్గడం వల్ల మనందరికి కూడా తక్కువ రేటుకే ఈరోజు వస్తువులు దొరుకుతున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 80,000 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు GST2 సంస్కరణలకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మద్దతు తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కూడా మన చంద్రబాబు నాయుడే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంటే సూపర్ 6 పథకాలు కూడా మాక్సిమం 90% చేయడం జరిగింది. అందులో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు, అదేవిధంగా ఆర్టీసీ బస్ పాస్ ఫ్రీ, అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది అకౌంట్లో డబ్బులు వేయడము, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయడము. అదేవిధంగా ఈరోజు మన రైతులకు కూడా ఈవేళ ఒక విడత వేయడం జరిగింది. దీపావళి కూడా 2వ విడత వేయడం పడతాం రైతు భరోసా. దీనికి రైతులకు కూడా ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు నాయుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలాగ ఉందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు చేశాడు. దాన్ని వడ్డీలు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. అయినప్పుడు కూడా సమర్థవంత నాయకత్వము, సమర్థుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం ఉండడం చేత నిధులు సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బలాడము, అదేవిధంగా ఆదాయ వనరులు పెంపించుకొని ఈవేళ సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. ఈవేళ చూడండి, రోడ్లు అయితేనేమి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేయడం మీకు కూడా నిన్నలేదు మొన్న మీకు ఈ మధ్యన సుమారుగా 1 కోటి రూపాయల వరకు మీ ఇంటర్నల్ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యాయి. బహుశా నాకు తెలిసి ఒక 1 మంత్ 2 months లో ఈ రోడ్లన్నీ పూర్తి అవుతాయి. ఈ పంచాయతీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గోవర్ధనపురం కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. అంటే అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేసుకుని వెళ్తుంది ఇవాళ ప్రభుత్వము. బగ్గు రమణమూర్తి నాయకత్వంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. మీ అందరూ కూడా రానున్న ఏ ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మద్దతు ఇవ్వాలని మరోసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున.